మా యొక్క D6 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని వేములకుర్తి గ్రామంలో లయన్స్ క్లబ్ ఇబ్రహీంపట్నం ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ డాక్టర్ భాస్కర్ మాడేకర్ చారిటబుల్ ఐ హాస్పిటల్ రేకుర్తి చైర్మన్ కొండ వేణుమూర్తి, వైస్ చైర్మన్ చిదురన్ సురేష్ సహకారంతో నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని క్లబ్ అధ్యక్షుడు శాంతభూషణ్, రేకుర్తి వైద్యులు డాక్టర్ ప్రభాకర్తో కలిసి మంగళవారం ప్రారంభించారు. రేకుర్తి వైద్యులు ప్రభాకర్ 92 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 36 మందిని ఆపరేషన్కు ప్రత్యేక బస్సులో రేకుర్తి కంటి ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ భువనగిరి భూమేష్, ఉపాధ్యక్షులు కోటగిరి రమేష్, మాజీ అధ్యక్షులు నేమూరి సత్యనారాయణ, ఏలిటి చిన్నారెడ్డి, నోముల రంజిత్ రెడ్డి, సభ్యులు ఆర్ఏ రమేష్, అలిశెట్టి మోహన్, రెబ్బటి రాజశేఖర్, అంకతి భరత్ కుమార్, గూడూరు శ్రీకాంత్, సహకార సంఘం చైర్మన్ అంకతి రాజన్న, నాయకులు పెంట లింబాద్రి, దేశెట్టి రాజారెడ్డి, ఏఎన్ఎం ఎం సుజాత, ఆశా వర్కర్ లావణ్, భాగ్య తదితరులు పాల్గొన్నారు. సెలెక్ట్ అయిన వాళ్ళు ఆధార్ జిరాక్స్, కూపన్ కార్డ్ జిరాక్స్ 220 రూపాయలు రక్త పరీక్షలకు. అక్కడ అమ్మ ముచ్చట పెట్టచ్చు, ఎంతో ఖర్చు పెట్టుకొని మీ గురించి ఇంత చెప్తా అంటే లేకపోతే మంచిగా ఉండదు కదా. ఇక్కడ ఎవరికైతే ఆపరేషన్ అవసరం ఉంటుందో బీపీ చూస్తా, ఆపరేషన్ అవసరం నా కిడ్నీ రాస్తా, ఏమేమి కావాలంటే ఆధార్ జిరాక్స్ ఒకటి, కూపన్ కార్డ్ జిరాక్స్ ఒకటి, అవి 2 తీసుకొని ఒక చెద్దరు, ఒక పళ్ళెము, ఒక గ్లాసు, ఒక 40 మంది ఉన్నారు మీరు. దాదాపు 40 మందికి మీ ఊరు నుండి ఒక 10-15 మంది అది అక్కడ వాళ్ళకి సేవ చేస్తున్నారు. వీళ్ళు ఎట్లా సేవ చేస్తారో మేము ఎట్లా సేవ చేస్తామో అదేవిధంగా మీ గురించి మామూలుగా పంచుకున్న వాళ్ళకి అవసరం లేదు, లేని వాళ్ళకు కొంచెం మంచిగా సేవ చేయడానికి అక్కడ అటు ఇటు తిరగడానికి అటువంటి వాళ్ళు మాత్రమే 15 మంది మిగతా వాళ్ళు నా కొడుకున్నారు, నా బిడ్డన్నారు అంటే ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళు మేము ఖచ్చితంగా చూసుకోకపోతే మేము ఎక్కడి నుంచి తీసుకోపోము, ఆ బాధ్యత తీసుకోము అనమాట. ఎవరైతే వస్తారో వాళ్ళందరూ చూసుకోవాలి. నా తండ్రి ఉన్నాడు, నా తల్లి ఉన్నది, నా మామ ఉన్నాడు, నా తాత ఉన్నాడు కాదు, అందరూ చూసుకోవాలి. వీళ్ళు ఎట్లా మీ గురించి ఇంత ఖర్చు పెట్టుకొని క్యాంప్ చేస్తారో మేము అంత దూరం నుంచి 15 రోజుల నుంచి భువనేష్ క్యాంప్ కావాలి అంటే మీకోసమే, అదే మీ గురించి వచ్చినాయి కాబట్టి సైలెన్స్గా అందరం ఒక అర్ధ గంటలో అయిపోతుంది. సహకరించుకొని మంచిగా చేసుకొని మంచిగా దిగురాలి. ఇట్లా మొత్తం ఫ్రీ ఉంటుంది. ఒక్క 220 రూపాయలకు రక్త పరీక్షలకు మాత్రమే, అది కూడా వినబడ్డది అందరికీ. సరేనా, స్టార్ట్ చేద్దామా? ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టురు అందరికి. బీపీ మళ్ళీ ఒకసారి చూపుతారు, ఇలా ఎవ్వరికి ఎవరికి సుఖం కాదు, అందరినీ తీసుకోపోండి. వినబడ్డా? ఎవరు దగ్గర లేదు, ఎవరు దూరం లేదు. ఫస్ట్ వచ్చిన వాళ్ళే ఫస్ట్ ఆపరేషన్ అవుతుందని ఏముండదు. అందులో ఈడ పరీక్షలు అయితే అక్కడ కూడా అవుతాయి. అర్థమైందా? ఇంకా అర్థం కాలేదు. మళ్ళీ ఇంకోటి ముఖ్యమైనది, బీపీ, షుగరు, హార్ట్, పక్షవాతం, ఇంకేమన్నా ఆ మందుల వల్ల ఖచ్చితంగా చెప్పాలి. ప్రతిసారి ఇది అవుతుంది, ఇక్కడ చెప్పలేరు. అక్కడ పోయినాక స్టార్ట్ అయినాక ఆపరేషన్ స్టార్ట్ అయినాక ఇవ్వలేం చేయరు. ఇక్కడ మీ రోగం దాచిపెడితే వీళ్ళు ఏం చేయలేరు, మేమేం చేయలేరు, అక్కడ చేసుకుని కూడా ఏం చేయలేరు. కాబట్టి ఏమైనా ఉంటే ఇక్కడనే చెప్పాలి. సార్ నేను స్టార్ట్ చేసుకుందామా? సెలెక్ట్ అయిపోయింది అర్థమైంది అందరికి. రేషన్ కార్డు ఒకటి, ఆధార్ కార్డు ఒకటి, ఒక చెంబు, ఒక గ్లాసు. వాళ్ళు మీకోసమే పనిచేస్తారు, మేము కూడా మీకోసమే పనిచేస్తున్నాం. ఏమంటదా? మంచిగా బస్సులో తీసుకుపోతారు. ఇంత మంచిగా ఆపరేషన్ అయినాక మళ్ళీ ఇడికి తీసుకెళ్ళి భోజనం కూడా ఫ్రీయే పెడతాం. టైం ఉంటే 1కి పోదాం కాబట్టి, 1 గంట తర్వాత పోదాం కాబట్టి చూసిన వాళ్ళు చూసినట్టు తొందరగా తిని 1:30కి ఉండాలి. 1:30కి పోతే 4 అయితే మంచిగా పరీక్షలు అవుతాయి ఈరోజు. ఏమంటా? సరేనా, స్టార్ట్ చేద్దామా?
రెండింటిలో బాగానే ఉంది కూరలు ఇది చేసుకుంటా ఫస్ట్ దీనికి మాత్రం ఆడుతున్నాను వేసుకున్నా ఒకసారి మళ్ళీ ఒకసారి చూద్దాం రెడీగా ఇప్పుడే చేసుకుంటా కళ్ళు మొయ్యి రెండు మొయ్యే కొట్టుకోవాలి కళ్ళు మొయ్యి అన్న ఇది చేసుకుంటావు గట్టిగా మొయ్యి నీళ్ళు కారుతుంది ఏమన్నా మొయ్యి కూపన్ కార్డు ఉంది బియ్యం కార్డు